ఆడితే చేయాలి, ప్రభుత్వం చేయాలి. ఆయన ప్రభుత్వానికి లెటర్ రాయండి, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయండి సార్. రైట్, ఒకసారి రైట్ అండి, ఒకసారి బిలావల్ భుట్టో ఏం మాట్లాడారో చూద్దాం ఈ సబ్జెక్ట్లో ఇంకోసం. ఆయన ఏమన్నాడంటే, సింధు జలాలు మా దగ్గర పారకపోతే భారతీయుల రక్తం పారుతుంది. ఒక్కోళ్ళు ఒక్కో రకం. ఒక ఆయనేమో రాత్రి 8 తర్వాత ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఏదో మాట్లాడతాం, ఈ చండాలం ఈ దరిద్రం 30 ఏళ్ళని చేస్తున్నాం అంటాడు. ఇంకొక ఆయన వచ్చి 130 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నాయి. ఎవడైనా ఇంట్లో పెట్టుకోండి న్యూక్లియర్ హెడ్, స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టుకుంటారు, అందరికీ తెలిసిన విషయం. ఆయనే చెప్తారు. ఈమె వచ్చి నేను మా సైన్యం ఇటుకలు మోసుకొస్తారు బాబ్రీ మసీద్, యోగి కోసం గాజులు తెస్తానంటుంది. ఏదో అయిందండి, వీళ్ళందరినీ ఎక్కడో ఒకసారి ఎవరికైనా మంచి చోట చూపించాలి. ఆ బిలావల్ భుట్టో ఏం మాట్లాడాడు, ఒక్క నిమిషం అండి, బిలావల్ భుట్టో ఏం మాట్లాడాడో చూద్దాం, తర్వాత కల్నల్ గారి దగ్గరికి వెళ్దాం. पाकिस्तान पे इल्जाम लगाया है। भारत ने अपना कमजोरियां छुपाने के लिए, अपने अवाम को बेवकूफ बनाने के लिए मोदी ने पाकिस्तान को झूठे इल्जामात पाकिस्तान पे लगाए हैं कि ये इस दहशतगर्दी के वाकया के पीछे है, और इसकी वजह से इन्होंने ऐलान किया है कि ये इनका एकतरफा फैसला है कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है, मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मायदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। అదండి కల్నల్ గారు. టెక్నికల్గా మ్యాప్ చూస్తే 3 ఉపనదులండి, సింధుకు సంబంధించిన 3 ఉపనదులు కశ్మీర్ నుంచి పారితే మన గౌరవనీయులు పూజ్యులు పెద్దలు దివంగతులు కీర్తిశేషులు జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన ఒక అద్భుతమైన వ్యవహారం వల్ల 80% నీళ్లు వాళ్ళకి ఆ ట్రీటీ మీద. ఆయన ఏంటంటే ఎవరు కాగితాలు తీసుకొస్తారో ఎక్కడ సంతకాలు పెడదామా, చరిత్ర వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం తప్పు మాట్లాడకూడదు, కానీ తప్పు జరిగింది కాబట్టి ప్రస్తావన మాత్రమే చేస్తున్నాను ఇక్కడ నేను. ఆయన చేసిన తప్ప ఒప్ప అనేది అది వాళ్ళ విజ్ఞతకి, వెళ్ళిపోయిన వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. కానీ ప్రస్తుత పరిస్థితి 80% ఆఫ్ సింధు వాటర్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోవటాన్ని సరే ట్రీటీ నుంచి మనం వైదొలిగాం. ఆ 3 ఉపనదులు కనుక వెళ్ళకపోతే, సింధు ప్రాంతంలో పారకపోతే అక్కడ వాళ్ళు ఎండిపోతే పంజాబ్ అండ్ సింధ్ ప్రావిన్సెస్ వాళ్ళు కంప్లీట్గా డిపెండ్ అయ్యి 65% అగ్రేరియన్ మొత్తం వ్యవస్థ ఉందండి అక్కడ. వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. నేనంటానండి, పౌరులు ఎక్కడున్న పౌరులే, సాధారణ పౌరులతో మనకేం వైరం ఉండదు. వాళ్ళ జీవనాన్ని కట్టడి చేసే ఈ ట్రీటీ నుంచి మనం వైదొలిగితే వాళ్ళ జీవనానికి ఎసరు పెట్టినట్టే. కానీ తప్పదు, ఒక అనివార్యత. యుద్ధం చేయటం అంటే చేయకుండా ఉండటం కూడా యుద్ధమే. అలాంటి యుద్ధం ఈరోజు మోడీ ప్రకటిస్తే ఆయన ఏమంటాడంటే, మీరు నీళ్లు పంపకపోతే మేము రక్తం పారిస్తాం. సో ఒక 50-60 కోట్ల మంది బిలావల్ భుట్టో గారి పిలుపు మేరకు మనం అందరం అక్కడికి వెళ్ళి మా రక్తం తీసుకోండి అని చెప్పేసి ఇలా చేతులు అందించి కోసి మీరు తీసుకోండి రక్తం పారించండి అని చెప్పాలి. వారి కోరిక అది. మీరు ఎలా చూస్తున్నారు సార్ ఒక సైన్యాధికారిగా? ఫస్ట్ థింగ్ మనం గ్రహించాల్సింది ఏంటంటే, బిలావల్ భుట్టో గారికి ఆ దేశంలో వాల్యూ ఏమీ లేదు. మన దేశంలో ఒక లీడర్ ఉన్నారు, దాదాపు అదే పరిస్థితిలో ఆయనకి ఎవరు వాల్యూ ఇవ్వరు. సెకండ్ థింగ్, ఇందస్ నది, ఇందస్ వాటర్ ట్రీటీ మనం ఫుల్ క్లోజ్ చేయలేదు, కేవలం సస్పెన్షన్లో పెట్టాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం, లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి దానికి కొన్ని మోడిఫికేషన్స్ అడుగుతున్నాం. ఏంటంటే, నీళ్లు మీకు వస్తూనే ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు నీళ్లు ఏం ఉపయోగం లేవు, మేము దీని మీద చిన్న డ్యామ్ కట్టుకుని దానికి హైడ్రో ఎలక్ట్రిసిటీ తీసుకుని మిగతా నీళ్ళన్నీ మళ్ళీ మీకే వస్తాయి. లేకపోతే ఒక్కోసారి ఈ డల్ లేక్ ఉంది చూసారా, డల్ లేక్ సిల్ట్ ఎక్కువైపోతుంది. ఆ సిల్ట్ కొట్టడానికి పేల్గాం నుంచి వస్తున్న జీలం నీరు సరిపోవట్లేదు.
ఆ సిల్ట్ కొట్టి మీకు మళ్ళా జీలం నదిలో వదులుతాం, అది మళ్ళీ ఇందస్ నదిలో కలుస్తుంది. వాళ్ళకి నెట్ పోయేదేమీ లేదు, కానీ వాళ్ళు ఎగ్రీ చేయట్లేదు దానికి. అది అక్కడ వచ్చింది క్లిష్ట పరిస్థితి. అందుకనే మొన్న ఫరూక్ అబ్దుల్లా సన్, గ్రాండ్ సన్ ఆఫ్ షేక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా గారు ఆ ట్రీటీని చాలా కాశ్మీర్కి చాలా అన్యాయం చేయడం జరిగిందని అందుకనే అంటున్నారు. ఆ విధంగా వాళ్ళ తాతగారి సమక్షంలోనే కదా ఒప్పందాలన్నీ అయినాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా అంటుంది, కాకపోతే దానికి మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇండియా అనౌన్స్ చేసిన సస్పెన్షన్ అనడంలో మనం ఒకటే మాట్లాడుతున్నాం, ఫస్ట్ రీనెగోషియేషన్కి రండి. అందులో సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు టెర్రరిజం ఆఫ్ చేసేయండి, మళ్ళీ నీళ్ళు వదులుతాం, సస్పెన్షన్ రివోక్ అయిపోతుంది. టెర్రరిజం వాళ్ళు అబహార్ చేస్తే చాలు, మనం చాలా శాంతియుతంగానే మాట్లాడుతున్నాం. కాకపోతే వాళ్ళు ఏంటంటే, మేము న్యూక్లియర్ బాంబు వాడేస్తాం, మా డాక్టర్లో ఉంది, ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రగేట్ అయితే మేము న్యూక్లియర్ బాంబు వాడేస్తాం ఇది. కానీ ఇక్కడ కొంచెం డైగ్రెస్ అవుతాను, ఈ అవకాశం తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఇండియా చేసిన మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటారా, ఇది ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడైతే సస్పెన్షన్లో పెట్టేమని అనగానే బంగ్లాదేశ్కి దెమ్మతిరిగిపోయింది. ఎందుకంటే అక్కడ మన ఫరక్కా బరాజ్ ఉంది, అక్కడి నుంచి గంగా నది నీళ్లు బంగ్లాదేశ్కి ఎక్కువ వెళ్తున్నాయి. మన ఫరక్కా బరాజ్లో మనం కూడా అక్కడ కూడా క్లోజ్ చేయొచ్చు, హుగ్లీ నదిలోకి నీళ్లు వదలచ్చు. ఆల్రెడీ డ్యామ్ ఉంది, జస్ట్ ఆర్డర్స్ వెళ్ళడమే ఫరక్కా బరాజ్లో బంగ్లాదేశ్కి నీళ్లు ఆగిపోతాయి చాలా వరకు. ఇది వాళ్ళకి చాలా భయం వేస్తుంది. ఇదే విధంగా చైనా ఇప్పటి వరకు దీని గురించి పెద్దగా మాట్లాడలేదు, కానీ వాళ్ళకి భయంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ బ్రహ్మపుత్ర నదిలోంచి చాలా డ్యామ్స్ కట్టినారు, పెద్ద పెద్ద, అంటే ప్రపంచంలోనే పెద్ద డ్యామ్స్. ఆ డ్యామ్స్ కట్టి ఆ నీళ్లు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. కంట్రోల్ చేసుకోండి, పర్వాలేదు, మనం కూడా అలాగే దాదాపు ఇండస్ నది మీద చేయాలని చూస్తున్నాం. కానీ నీళ్లు మనకు అవసరం వచ్చినప్పుడు ఇంత నీళ్లు వదలాలని మనకి చైనాకి అగ్రిమెంట్ లేదు. ఆ అగ్రిమెంట్ చేయమని అడుగుతున్నా, అది ఇప్పటి వరకు చైనా మాట్లాడలేదు. దీంతో పాటు బంగ్లాదేశ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ నీళ్లు ఎఫెక్ట్ తగ్గిస్తే చైనా మన ఇండియానే కాదు, అరుణాచల్ ప్రదేశ్, అస్సామే కాదు, కొంతవరకు మేఘాలయ ఇంపాక్ట్ అవ్వచ్చు వాటర్ సప్లైలో. మెయిన్ బంగ్లాదేశ్ ఇంపాక్ట్ అవుతుంది. అలాగే వాళ్ళు నీళ్లు వదిలేస్తే మెయిన్ బంగ్లాదేశ్ మునిగిపోతుంది. దీని గురించి కూడా త్రైపాక్షిక, ఇక్కడ ద్వైపాక్షిక కూడా కాదు, ఇది మాస్టర్ స్ట్రోక్. యాక్చువల్గా ఈ సస్పెన్షన్ వల్ల మన చైనాకు కూడా ఒక మెసేజ్ పంపించాం, మీరు బ్రహ్మపుత్ర నది వాటర్స్ని అగ్రిమెంట్, మ్యూచువల్ అగ్రిమెంట్ తోటి చేయండి, ఇండివిజువల్గా చేయొద్దు. అలాగే బంగ్లాదేశ్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాం, మీరు ఎక్కువ ఇప్పుడు ఫండమెంటలిజం పెరిగితే మాకు ఫరక్కా బరాజ్ ఇక్కడ ఉంది, ఇప్పుడు పాకిస్తాన్కి ఎలా చేసామో ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా అలా చేస్తాం. ఇది యాక్చువల్గా గ్రాండ్ మాస్టర్ స్ట్రోక్. మీరు కంటిన్యూ చేయండి. రైట్. ఒకసారి అండి శుభ్లి గారు, సార్ కల్నల్ గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, బిలావల్ భుట్టో కానీ లేకపోతే ఆవిడ సెనేటర్ పల్వాషా మొహమ్మద్ జాయ్ ఖాన్ కానీ వారు మాట్లాడారు అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడి ఉంటారు. వీ కెన్ అండర్స్టాండ్.